నగరంలోని మల్లయ్యలింగం భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక దశ పోరాటాన్ని కొనసాగించామని, మలి దశ పోరాటంగా ఈ నెల 10వ తేదీన అన్ని తాలూకా కార్యాలయాల వద్ద ఆయా లబ్ధిదారులను సమీకరించి అర్జీలు ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇల్లు లేని నిరుపేదలకి ఇచ్చి వారికి ఆ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక దశ పోరాటాన్ని కొనసాగించాం. మలి దశ పోరాటంగా ఈ నెల 10వ తేదీన తాలూకా కార్యాలయాల వద్ద ఆయా లబ్ధిదారులను తీసుకొని వెళ్ళి అర్జీలు ఇప్పించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతున్నప్పటికీ సూపర్ 6 పథకాల అమలు గురించి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని పేదలందరికీ కూడా 2 సెంట్లు స్థలం ఇవ్వాలని 5 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టి ఇంటి నిర్మాణానికి కేటాయించాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన నుంచి కూడా వీలైంది. ఆ రోజు ఆయన సెంటు స్థలంలో 1,50,000కి నిర్మాణం చేస్తామని చెప్పారు. కొందరు పట్టాలు ఇచ్చారు, కొందరికి నిర్మాణం ఒక దశలో ప్రారంభమైంది తప్ప పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మాణం కాని పరిస్థితిలో కొంతమంది దగ్గర కాగితాల వరకే ఉన్న రిజిస్ట్రేషన్ ఫారాలు. ఆ పరిస్థితిని అంతా కూడా గమనించిన సిపిఐ ఆ కేంద్రాలన్నీ కూడా చూడటం జరిగింది. అక్కడన్నీ కూడా అసంతృప్తిగా పనులన్నీ నిలిచిపోయి అక్కడి నుంచి వాళ్ళ ఆందోళన ఫలితంగా ఏదైతే మరి 2 సెంట్లు మరి పట్టణాల్లో ఇవ్వాలని 5 లక్షల రూపాయలతోటి నిర్మాణం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి మరి సూచించాం. ప్రజలంతా కూడా మరి దాన్ని మరి అప్లికేషన్ పెట్టించినప్పటికీ వారి ఆలోచన మారం పట్టింది. చెరువుల్లో గుంటల్లో వేయడం వల్ల ఆ పునాదులకే 1,60,000 అవడం వల్ల అన్నీ కూడా నిర్మాణాలు ఆగిపోయినాయి. ఫలితంగా మరి మధ్యలో ఎలక్షన్ రావటం, ఎలక్షన్లో మరి కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళు మరి ఏదైతే నగరాల్లో మరి 2 సెంట్లు ఇస్తామని, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని, నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి